హే హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒకే ఒక పౌడర్ 10 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తుంది. న్యూ మామ్స్కి అండ్ 1 month నుంచి 3 months లోపు ఉన్న పిల్లలకి ఈ పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అయితే ఈ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. జీలకర్ర వాము సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర తీసుకొని దాన్ని ఒక ప్యాన్లో వేసేసి ఫ్రై చేసేయాలి. దాని నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వాము తీసుకోవాలి. వాము కూడా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక అది కూడా ఒక మంచి స్మెల్ వచ్చే టైంలో అది అయిపోయినట్లే. ఆ రెండింటిని ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట. ఇంకా దాన్ని వాటర్లో బాయిల్ చేస్తాం తర్వాత. అయితే 0 నుంచి 3 years లోపు ఉన్న పిల్లలకి ఎలా యూజ్ అవుతుందంటే, ఫస్ట్ ఈ 5 months లోపు ఉన్న పిల్లలు ఎప్పుడైనా స్టమక్ పెయిన్తో ఇబ్బంది పడినప్పుడు దీన్ని ఒక 5 drops ఈ వాటర్లో వేసి పౌడర్ వేసి బాయిల్ చేస్తాం కదా, దాన్ని బాగా బాయిల్ అయ్యాక ఆ వాటర్ని ఒక 5 drops తీసుకొని ఉగ్గు గిన్నెలో పోసి పాలలో కలిపి తాపిస్తారనమాట. దానివల్ల స్టమక్ పెయిన్ తగ్గుతుంది. ఇంకా 10 months నుంచి ఇంకా పెద్దగున్న పిల్లలకి డైరెక్ట్ వాటర్లోనే ఈ పౌడర్ వేసి బాయిల్ చేసేసి ఆ వాటర్ని తాగిపించవచ్చు చల్లారాక. స్టమక్ పెయిన్తో కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్తో కానీ, ఇంకా జీర్ణశక్తి ఇంక్రీజ్ చేయడానికి అవన్నిటి కూడా ఇది యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైతే అన్నం తినడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి కూడా ఈ పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇలా వాటర్లో వేసి బాయిల్ చేసి ఆ వాటర్ తాగబెడితే చాలా యూజ్ ఉంటుంది అనమాట దీనివల్ల. అదే న్యూ మామ్స్ కి ఏ విధంగా ఉంటుందంటే, మెయిన్ ఏంటంటే పోస్ట్ పార్టం బెల్లి ఉంటుంది కదా, ఆ బెల్లిని రెడ్యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ పౌడర్ అనమాట. సో రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగామనుకోండి, ఈ పౌడర్ని వాటర్లో బాయిల్ చేసి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగితే చాలా యూజెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఉంటుంది పోస్ట్ పార్టం బెల్లి రెడ్యూస్ చేస్తుంది. ఇంకా దీంట్లో వేసిన వామ్లో థైమోల్ ఎక్కువగా ఉంటుంది. ఇది లాక్టోజెనిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. దీనివల్ల మిల్క్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో బాలింతకి చాలా యూస్ఫుల్. ఈ పౌడర్ తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసి రోజు ఎంప్టీ స్టమక్తో తాగామనుకోండి చాలా యూజెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే బెల్లి రెడ్యూస్ చేస్తుంది. పోస్ట్ పార్టం బెల్లి ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఆకలి శక్తిని పెంచుతుంది. మనలో కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ పౌడర్ తాగడం వల్ల రెడ్యూస్ అవుతాయి. మిల్క్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ పౌడర్ తీసుకోవడం వల్ల ఇలా ఎన్ని యూజెస్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.